ఈ అమ్మాయికి టైఫాయిడ్ జ్వరం అయితే 60,000 రూపాయలు పెట్టినా మేడం బెంగళూరులో. అదో నేనంటే మళ్ళీ సరే కాదు, నా కొడుకున్నాడు కదా చిన్నోళ్ళే, నా చిన్న కొడుకు నా రెండో కొడుకు వచ్చి అమ్మ అమ్మ అని అంటే నువ్వు కలపడితే కలవలేదు మేడం. నేను ఎందుకు వచ్చినావు నువ్వు అంటే, నా భర్త కోసం నేను వచ్చినా అన్న అంటే పొయ్యిలో ఏందని ఎందుకు వచ్చినావు రే, అది నీ పిల్ల ఇంట్లోకి వస్తే నేను ఊరేసుకొని చచ్చిపోతానని నా మీద కలవడ్డది. ఆమె కొట్టినాదని అన్నది కదా, ఆడ సాక్ష్యాలు ఉండరు. నైట్ వేసుకొని ఇక్కడ గోడలు ఉన్నాయి, ఆ గోడలు లేకేసి లైట్ వేసుకుని వచ్చి బండాలి ఇంట్లో. ఆయన నైట్ చిక్కలేదు, పొద్దున వచ్చింది. పొద్దున వచ్చి నన్ను పైట సింగం పట్టుకొని లాగి నేను పట్టుకున్నా సంగతి. నేను మెయిన్ కారణం ఏంటంటే మేడం, ఈ అమ్మాయిని చూస్తే నోరు శుద్ధం లేదు, బావను పట్టుకొని నా మరిదిని పట్టుకొని మామని చూస్తే నా మీరు ఈ ప్రూఫ్ రేపు 10 మందిని తీసుకొచ్చిన మనం ఇప్పుడు మాట్లాడుకుంటే కదా 10 మంది ఆ అమ్మాయి ఎట్లాంటిదో మేము ఎట్లాంటి వాళ్ళమో 10 మంది చెప్తారు కదా, న్యాయం కావాలి కదా మేడం. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో న్యాయం జరగలేదు, నేను పెట్టుకుంటా అక్కడ పెట్టిన పోలీస్ స్టేషన్ లో మేడం ఉంది కదా. మీకు మొదటి భార్య మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిందండి, ఏమైంది ఆ అమ్మాయి విషయంలో ఏమైంది? ఆ అమ్మాయి విషయంలో వీళ్ళ అక్కే మాట్లాడి అనుకోండి, మా ఊరి పక్క ముందు మాట్లాడి చేసింది. వీడు ఆ అమ్మాయి కొద్దిగా ఎర్రగా బాగా నైస్గా ఉంది, మేము మంచి కోటలు లేమని చేసింది మేడం. ఎవరో చెప్పినట్టు మీ అబ్బాయి నల్లగుంటే అట్ట ఎందుకు చేసుకున్నాం అని చెప్పి ఎవరో అన్నదంట. ఇంకా నలుగురు అన్నారని చెప్పి చేసిన వారమే, ఆ వారంలో డిసైడ్ అయిపోయి వాళ్ళ ఊరికి పోయింది, చూసి వస్తాను మా అమ్మ మా నాయన. ఇంకా ఆ వారంలో రాకుండా ఒక 2 సంవత్సరాలు నన్ను తిప్పలు పెట్టింది. నేను పంచాయతీలను అట్టటోళ్ళు ఇట్టటోళ్ళు తీసుకపోతే వాళ్ళ ఊళ్ళు ఒకలా వస్తే పంపి లేకపోతే వాడికి మళ్ళీ కొడుకు కదా, వాడికి మా పిల్లోడు కదా పెళ్లి చేసుకుంటున్నా ఇడికాయితే మేమని అట్లా జరిగి 2 సంవత్సరాలు ఒక 2-3 ఆ తగ్గు రేట్లు వెళ్తే ఒక 2 లక్షలు ఖర్చు అయినాయి. ఇంకా ఎన్నిసార్లు వాళ్ళు అట్టటోళ్ళు ఇట్టటోళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళకు, అరే పంపిన దానికి ఇంకా ఇడికాయితే మీ దానికి ఎట్ట కుదురుతుంది, ఏదో ఒక మార్గం చూడమంటే వాళ్ళు ఇడికాయితే మించి ఆనందం చేసుకున్నాను. వాళ్ళ అక్క వీళ్ళందరూ ఈమెను చేసుకోమను. సరే ఇంకా ఈమె కాడ చుట్టాలే కదా, అంత బంధువులు అన్నబిడ్డే కదా, ఈమెను చేసింది.